ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. టీడీపీ నేతల బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్సీపీ క్యాడర్పై బెదిరింపులకు దిగారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటాము అన్నారు. లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ చేసినా తాను మాత్రం మళ్లీ ఓపెన్ చేస్తాము అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరిని వదిలేది లేదు అని, అందరి సంగతి తేలుస్తామంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారు గుమ్మనూరు జయరాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ కూడా ఎక్కువ చేసే మనందరం తీసుకుందాం. మన వాడిని ఈ స్థానిక సమస్య ఎన్నికల్లో పోగొట్టుకుంటే మీకు మర్యాద లేదని చెప్పి మీ అందరికి మరొకసారి హెచ్చరిస్తున్నా. రేపు స్థానిక సమస్యల ఎన్నికల్లో తల ఊపితే మాత్రము తోక కత్తరించి సున్నమంటించి మన లోకేష్ బాబు రెడ్ బుక్ ఓపెన్ చేస్తాడేమో కానీ, క్లోజ్ చేస్తాడేమో కానీ, రేపు స్థానిక సమస్యల ఎన్నికలు అయిన తర్వాత రెడ్ బుక్ నేను ఓపెన్ చేస్తానని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, మనం చూసాం గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యల్ని, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఒక విధమైన కక్షపూరిత నేపథ్యంలోనే టీడీపీ గానీ కూటమి నేతలు మాట్లాడుతున్నారనేది మరోసారి స్పష్టమైంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మహేశ్వరి, ఎందుకంటే రానున్న రోజుల్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలు మరింతగా తీవ్రతరం చేస్తామని సాక్షాత్తు అధికార పార్టీ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపున టీడీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే దౌర్జన్యాలు దిగుతామని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా ఉన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నామినేషన్ వేయకుండా అడ్డుకుందాం, ఖచ్చితంగా టీడీపీలో చేరితే ఓకే, లేదంటే రాజకీయ కక్ష సాధింపులను పూర్తి స్థాయిలో దిగుతామని ఆయన చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున నారా లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ చేసినా తాను మాత్రం ఖచ్చితంగానే ఓపెన్ చేసి ఉంచుతాను, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఒక్కొక్క సంగతి తెలుస్తాను, అందరి తోకలు కట్ చేస్తానంటూ ఆయన బహిరంగ సభలలో వ్యాఖ్యానించడం ఈ పూర్తి స్థాయిలో దుమారం రేపుతోంది. ఇక్కడ కూడా వ్యవస్థలంటే భయం లేదు, పోలీసులంటే భయం లేదు. తాను ఎమ్మెల్యే అన్న ఒక విచక్షణ కోల్పోయి ఆ గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చాంశంగా మారాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఎదుర్కోవాలి కానీ దౌర్జన్యాలతోనూ, అదేవిధంగా ప్రతిపక్ష నేతలను నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకుంటామని ఇప్పటికే చెప్తూ కూడా పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారిందని చెప్పాలి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.